శాస్త్రి గారు, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలంగా కనిపిస్తున్నా కానీ భారతీయ జనతా పార్టీలో అంతర్మదనం మాత్రము ఇండియా కూటమితోని ఎలాంటి థ్రెట్స్ ఉంటాయి అనేటటువంటి అంతర్మదనం మాత్రం కంటిన్యూటీ అంటుంది. జాతీయ స్థాయిలో బీజేపీ బలాబలాలపైన మీ అభిప్రాయం ఎట్లుందండి? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే కృష్ణాంజలి గారు చాలా గౌరవనీయ వ్యక్తులు. ఆయన మాటల చాలా నేను చెప్పింది ఏంటంటే ఇన్ ప్రిన్సిపల్ నేరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీలో బిజినెస్ మ్యాన్ రాకూడదు, ఎన్ఆర్ఐ రాకూడదు అని ఎక్కడా లేదు. కానీ డెమోక్రసీలో రావచ్చు. కానీ వచ్చే 24-29లో ఉండే స్థితిగతిని చూసి, ఎందుకంటే మీకు ఒక ఎంపీ ఏ రకంగా అయితే రీసెంట్లో నా బిజినెస్లన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి, నేను బిజినెస్ ఇంట్రెస్ట్ వల్ల నేను ఇది నెక్స్ట్ టైం పోటీ చేయట్లేదు, ఎంతో మంది బిజినెస్ మ్యాన్ అండి. ఎందుకంటే ప్రజల యొక్క మీరు 5 ఏళ్ళు పార్లమెంట్కి వస్తున్నారంటే మీరు త్యాగం చేసి రండి. లీడర్ ఈజ్ ఎ సాక్రిఫైస్. లీడర్ అంటేనే త్యాగం. త్యాగం లేకుండా మీరు రావద్దు. త్యాగం లేనప్పుడు ఇక్కడికి రావాలి, ఇక్కడికి వాళ్ళకి తెలియదు, ప్రాసెస్ కూడా తెలియదు, ప్రొసీజర్ తెలియదు, పార్లమెంట్ మీద ఏం ఒక అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళ కేసులు, వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి అంతకుమించి అతనికి వెళ్ళట్లే. నేను సిగ్గుతో తలదించుకుంటాను. 20 ఏళ్ళు అయింది మనకు పోలవరం ప్రాజెక్ట్. దానికి అన్నటికంటే ఎక్కువ అమరావతి అయిపోయింది. అమరావతి ఏంటో తెలియదు ఎవరికి. అమరావతిని ఎంత కష్టం మీద ఆపామో మాకు తెలుసు. అమరావతిని ఢిల్లీలో ఎంత కష్టం మీద ఎంత పెయింట్ వేశారు, ఎంత ఇదైంది, ఎంత రీతిన దాన్ని ఇది చేశారు అనేది ఆ కష్ట నష్టాలన్నీ మేము భరించాం. అందులో నేను భరించాను, చాలా స్పష్టంగా భరించాను. నేనేంటే చెప్పేది ఏంటంటే నేనున్నది నేషనల్ లెవెల్లో, నాకు తెలిసేది. నా మాట కాదనే పరిస్థితి అంతగా నేను ఎవరి దగ్గర నేను అడగను. నేను చెప్తే వాళ్ళు కాదనే పరిస్థితి ఉండదు. ఒక ప్రొఫెసర్గా నాకు ఆ లివరేజ్ ఉంది. ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే, భారతీయ జనతా పార్టీ బలంగా కనబడుతోంది అంటే యూపీలో చాలా బలంగా ఉంది, బీహార్లో, మహారాష్ట్రలో వాళ్ళకున్న విధి విధానాలతో కరెక్ట్గానే ఇదయింది. తమిళనాడు, కేరళలో కూడా ఈసారి 7-8 సీట్లు టుగెదర్ దగ్గర 10 సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేరళలో కానీ తమిళనాడు ప్రత్యేకించి కన్యాకుమారి, రామేశ్వరం అండ్ మదురై ఈ 3 సీట్లు, కేరళలో తిరువనంతపురం దాని పక్కన 2 సీట్లు కూడా ఛాన్స్, ఆల్మోస్ట్ ఒక 6 సీట్స్ బెల్ట్కి రావచ్చు. అదే ఉత్తర కర్ణాటకలో కూడా మ్యాంగ్లూరు ఆ రీజియన్లో కూడా చాలా గట్టిగా ఉంది. మహారాష్ట్రలో ఉంది, తెలంగాణలో కూడా పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 6 సీట్లు ఉన్నాయి. ఒరిస్సాలో కూడా బలంగానే ఉంది, నవీన్ పట్నాయక్తో అలయన్స్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో కిందటిసారి కంటే కూడా ఈసారి ఎక్కువ వస్తాయని ఊహల్లో ఉన్నారు. ఇవన్నీ అంటే వర్కౌట్ అయితే చాలా బ్రహ్మాండంగా అయింది. అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. అంటే మీకు విషయం చెప్తున్నా, లీడర్షిప్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆ లీడర్షిప్ కాన్ఫిడెన్స్ అనేది చాలా స్పష్టంగా విజిబిలిటీ ఉంది. యూపీ అంటే ఇట్స్ నార్త్ బెల్ట్లో అయితే చాలా స్పష్టంగా విజిబిలిటీ ఉంది. ఈయన చేయగలడు, ఈయన సామర్థ్యం ఉంది, ఈయన నడపగలడు అనే ఒక నమ్మకం, ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఆయన సాధించగలిగాడు. సో ఆ సాధన కరెక్ట్గా సుస్పష్టంగా కనబడుతుంది. ఆ కనబడుతున్న వలన బీజేపీకి డెఫినెట్గా పవర్ అనేది వస్తుంది. 300 సీట్లు పైనే వస్తాయి. అది ఎంతవరకు వెళ్తుంది అనేది వీళ్ళు డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్టోరల్స్ అంటే 270 పైన అయితే కంపల్సరీ వస్తాయి. 275 అది వస్తాయి. అంతవరకు ఇండియా కూటమి రెసిస్ట్ చేయగలుగుతుంది, ఎంత వాళ్ళు ఇచ్చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళు ప్రజల్లోకి ఎంత అంటే ప్రజల్లోకి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆ పవర్ ఆఫ్ స్పీచ్ అండ్ కమ్యూనికేషన్లో ప్రజల్ని ఏ రకంగా అట్రాక్ట్ అవుతాడనేది ఇంపార్టెంట్. ఆయన అది ఎప్పటికప్పుడు దాన్ని ఇచ్చేస్తున్నాడు. దాన్ని మీరు జిమ్మిక్ అనండి, దాన్ని ఏదైనా అనండి, ప్రజలకు అది ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు దృఢ నాయకత్వం కావాలి, స్థిర నాయకత్వం కావాలి. ఆ దృఢ నాయకత్వం, స్థిర నాయకత్వం అనేది అది ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ. దృఢ స్థిర అనేది ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ. ఆ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీకి ఆ 2 ఉంటేనే ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లేకపోతే ఇక పాకిస్తాన్కి
దృఢ నాయకత్వం లేదు, ఏ నాయకత్వం లేదు. 290 రూపాయలకి వెళ్ళిపోయింది డాలరు, 300 రూపాయలు పెట్రోల్, 56% ఇన్ఫ్లేషన్, 56% మొత్తం హోల్సేల్ రీటైల్గా పోయింది. సో స్థిర నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్, ఆవశ్యకత. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న ఈ భారతదేశం, ఇంత పెద్ద దేశాన్ని 3 యూరోప్లను ఒకసారి ఆడడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. 3 యూరోప్లు ఇవి. ఎన్ని దేశాలకు కలిస్తే 3 యూరోప్లు అవుతాయి? 3 యూరోప్లను కలిపి 140 కోట్ల మందిని ప్రైమ్ మినిస్టర్. అది వాళ్ళు ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనం క్రిటిసైజ్ చేస్తాం, మనం లోటుబాట్లు చూపిస్తాం. ఎవరు పెర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పెర్ఫెక్ట్ గా అన్ని చేశాడని ఆయన చెప్పుకోడు. ఆయన దగ్గర తలుపులు ఉంటాయి. మా కృష్ణాంజలి గారు లాంటి వాళ్ళు దాన్ని ఎత్తి చూపుతారు, అది కూడా కరెక్టే. ఆయన కరెక్టే, ఆ ఎత్తి చూపడం కూడా కరెక్టే. అదే డెమోక్రసీ. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కరెక్ట్. ఎందుకంటే ఆయన ఎత్తి చూపాలి. అది నేను చెప్పేది ఏంటంటే డెమోక్రటిక్ లో పార్టీస్ ఏంటంటే అది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక కృష్ణాంజలి గారు ఎవరు వింటారని అన్నారు. ఎవరు వినడం కాదు, మనం చెప్పడం మన ధర్మం. ఇంటలెక్చువల్ గా చెప్పవలసిన ధర్మం నాది. అది ఎందుకు చెప్తున్నారంటే అది ప్రజలకి ఇప్పుడు అమరావతి సమయంలో ఎవ్వరూ రియాక్ట్ అవ్వాల. ఢిల్లీలో ఎవ్వరూ రియాక్ట్ అవ్వాల. రియాక్ట్ అవ్వడానికి అమరావతిని కమరావతి అన్నారు. దాన్ని ఆ పదం నుంచి మార్చడానికి ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి వెళ్తే ప్రణబ్ ముఖర్జీ గారి శిష్యుడు నేను. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వెందుకు ఉన్నావు ఇందులో అన్నాడు. అసలు నువ్వెందుకు వచ్చావు నీటిలోకి అన్నాడు. నువ్వు ఢిల్లీ వాడు కదా, నువ్వు నీదంతా విధానం వేరు కదా, నీ అయోధ్య వ్యవహారం కదా, నువ్వు ఎందుకు వచ్చావు ఇందులో? లేదండి, అమ్మాయిని కొట్టారు, చాలా దారుణంగా కొట్టారు, అసలు కాన్సెప్ట్ ఏంటని కనుక్కోవడానికి వెళ్ళాను, అందులో ఈ రకంగా జరిగింది మీకంటే. అదేంటి చంద్రబాబు నాయుడు ఎవరో వాళ్ళందరూ ల్యాండ్లు కొట్టేశారంట కదా. కాదండి, అదేం ల్యాండ్లు కొట్టేలేదు. శాస్త్రి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గర. శాస్త్రి గారు. దుర్గా శ్రీరామ్ గారు.